ఇవి తీసుకోవడం వలన మన ఒంట్లోని కొలెస్ట్రాల్, షుగర్ తగ్గుతుంది. అది కూడా టేస్టీగా, హెల్తీగా, క్రిస్పీగా అండి. ఇవే చాలా హెల్తీ. అందులో మళ్ళీ ఇంకాస్త ఆకుకూరలు వేస్తే ఇంకా ప్రోటీన్స్ ఉంటాయి కదండీ! హై ప్రోటీన్ రెసిపీ. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? చాలా గ్యాప్ వచ్చేసిందండి. 6 డేస్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయక. ఇదిగోండి, చాలా మంచి రెసిపీ అండి. అందరి ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఇదిగోండి, అలసందులు అండి, కొందరు బొబ్బర్లు అని కూడా అంటారు. ఇవి వచ్చేసి 1½ కప్పు బొబ్బర్లను తీసుకొని ఒక రోజంతా నానబెట్టి వాటర్ తీసేసి మామూలుగా ఒక బౌల్లో కానీ క్లాత్లో కానీ పెడితే ఇదిగోండి ఇలా నైట్ అంతా వదిలేస్తే ఇలా లైట్గా మొలకెత్తాయి. ఇవి మామూలుగా తీసుకున్నా మంచిది. ఏంటంటే మొలకెత్తితే ఇంకా చాలా మంచిది కదా. దాంట్లో ఇంకా నేను ఎక్కువ ఐరన్ ఉండే పాలకూరను కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ, హై ప్రోటీన్ రెసిపీ అనమాట. 1½ కప్పు మొలకెత్తిన అలసందలు, అలాగే 2 పాలకూర కట్టలండి. నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఒక 6 పచ్చిమిర్చి, మనం కారం ఎలా తింటాము అనే దాన్ని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అలా. మేము తినేదాన్ని బట్టి 6 పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాను. అలాగే 1 అంగుళం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్న దాన్ని జార్లోనే అలాగే వదిలేయాలి. ఇప్పుడు మనం పక్కనుంచుకున్న మొలకెత్తిన అలసందులని కూడా వేసుకోవాలి. నేను ఇవి వచ్చేసి 1½ కప్పు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా మామూలుగా మనం అన్ని స్ప్రౌట్స్ ఎలా చేసుకుంటామో ఇవి కూడా అలాగే. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. కొందరు బొబ్బర్లు అంటారు, కొందరు అలసందులు అంటారు. ఇలా రెడ్గా ఉంటాయి, కొన్ని వైట్గా ఉంటాయి, ఇలా అనమాట. ఇదిగోండి, అన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఫైండ్ పేస్ట్లా అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా కచ్చపచ్చగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది వడలకి అని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా అక్కడక్కడ బొబ్బర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది, గుండెకు సంబంధించిన వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. వీటిని రోజు 1 కప్పు తీసుకోవడం వల్ల ఆకలి కూడా వేయదు, అంత బాగుంటుందన్నమాట. షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుందండి. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకుందంతా ఒక బౌల్లోకి తీసుకొని, అలాగే 2 కట్టల పాలకూర అండి. పాలకూర అంటే ఆకుకూరలు హెల్త్కి చాలా చాలా మంచిది కదండి. అలసందుల్లో ఫైబర్ ఉంటుంది, ఆకుకూరల్లో కూడా ఫైబర్ ఉంటుంది. ఇలా 2 కట్టలు సన్నగా కట్ చేసిన పాలకూర, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా సన్నగా తురుముకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. వీటితో స్నాక్స్ చేయొచ్చు, పప్పు, కూరలు, గారెలు, ఇలా ఎన్నో విధాలుగా తీసుకోవచ్చండి. హెల్త్కు చాలా చాలా మంచిది. ఎలా తీసుకున్నా బాగుంటుందన్నమాట. ఈ బొబ్బర్లు, అలసందలు, రెడ్, వైట్ ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఏవి తీసుకున్నా చాలా మంచిది. ఇదిగోండి, మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. ఒకవేళ ఫైండ్ పేస్ట్లా చేసుకుంటే మాత్రం కొద్దిగా ఏదైనా పిండి వేసుకోవచ్చండి. రాకపోతే ఇదిగోండి, ఇలా ముద్దలుగా తీసుకొని జస్ట్ వేళ్ళతో అలా ప్రెస్ చేసి వడలుగా వేసుకుంటే సరిపోతుంది. అస్సలు విడిపోవండి. మరి ఎక్కువ లావుగా చేసుకోకూడదు, లోపల పిండి పిండి ఉంటుందన్నమాట. మామూలుగా మనం వడలు ఎలా చేసుకుంటామో మసాలా వడలు అలా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని వేసుకోవాలి. అప్పుడే లోపల బయట మొత్తానికి బాగా కాలుతాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. రోజు తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా చాలా చాలా మంచిది. ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. అండ్ ఆయిల్ని అస్సలు పీల్చుకోవండి. మీరు ఒకసారి చేసి చూడండి, ఆయిల్ని అస్సలు పీల్చుకోవన్నమాట. మన పకోడీలు, పూరీలు ఇవన్నీ పీల్చుకున్నట్టు ఈ అలసందుల వడలు అస్సలు ఆయిల్ని పీల్చుకోవు, ఏదో లైట్గా అనమాట. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చాక
తీసేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, అలసందల రెసిపీ హెల్త్కి చాలా చాలా మంచిది. ప్రతి ఒక్కరు తినదగిన రెసిపీ అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా చేసుకొని తిని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి ప్లీజ్. మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీటిపై బ్లాక్ సాల్ట్ అండ్ ధనియాల పొడి ఈక్వల్ క్వాంటిటీలో కలిపి పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడివేడిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. హెల్త్కి చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరికి. బయట మిర్చి బజ్జీలు అమ్మే బండ్ల మీద కూడా ఇదే వేస్తారండి, బ్లాక్ సాల్ట్ అండ్ ధనియాల పొడి. చాలా బాగుంటుంది, కొందరికి తెలియదు. ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది అండి ఇవాళ రెసిపీ. ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.